జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు పాతవూరు వంతెన వద్ద ఉన్న జ్యోతిరావు సావిత్రిబాయి పూలే విగ్రహాల వద్ద ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం నాయకులు వావిలాల సరళాదేవి, గుబ్బల శ్రీనివాస్, కడియాల సూర్యనారాయణ, గుమ్మళ్ల హనుమంతు, తోట యేసు, సిపిఎం నాయకులు తదితరులు ముందుగా పూలదండలతో పుష్పాలతో ఆయనకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా తొలుత వావిలాల సరళాదేవి మాట్లాడుతూ జ్యోతిరావు పూలే ఔన్నత్యం గురించి, వారు బీసీ కోసం బడుగు బలహీన అభ్యున్నతికి చేసిన కృషి వివరిస్తూ ఆనాటి ఆయన త్యాగఫలం ఈరోజు బీసీలు నిమ్మ జాతుల వారు స్వేచ్ఛగా జీవించే హక్కు కలిగించారని, అదే బాటలోనే నేడు సీఎం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ బీసీలకు వెన్నదండుగా ఉండి బీసీలకు సంక్షేమ పథకాలతో పాటు గౌరవాన్ని కల్పిస్తున్న ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు. అనంతరం గుబ్బల శ్రీనివాస్, కడియాల సూర్యనారాయణ, కౌరు వెంకటేశ్వరరావు, తాళ్లూరు మురళి పూలేను గురించి ఘనంగా మాట్లాడి వివరించారు. కొంచెం నాగయ్య గారు పైకి రండి సార్. నాగయ్య గారు మీరు సార్. జోహార్ జ్యోతిరావు పూలే గారు, జోహార్ జ్యోతిరావు పూలే గారు, జోహార్ జ్యోతిరావు పూలే గారు. జోహార్ మహాత్మా జ్యోతిబా పూలే, జోహార్ జోహార్ మహాత్మా జ్యోతిబా పూలే, జోహార్ జోహార్ మహాత్మా జ్యోతిబా పూలే, జోహార్. కొనసాగిస్తాం పూలే ఆశయాలను, కొనసాగిస్తాం మహాత్మా పూలే ఆశయాలను, కొనసాగిస్తాం మహాత్మా పూలే ఆశయాలను, కొనసాగిస్తాం. జోహార్ జ్యోతిరావు పూలే గారు, జోహార్ జ్యోతిరావు పూలే గారు. జ్యోతిరావు పూలే గారి వర్ధంతి సందర్భంగా తణుకులో జ్యోతిరావు పూలే గారికి జోహార్లు అర్పించడానికి వచ్చిన బీసీ లీడర్స్ గుబ్బల శ్రీనివాస్ గారికి, కడియాల సూర్యనారాయణ గారికి, ఇతరతా పెద్దలు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు బడుగు బలహీన వర్గాలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా స్వేచ్ఛతో ఇలా ముందుకొచ్చి మాట్లాడుతున్నామంటే వారి గురించి అహర్నిశలు వారి అభివృద్ధి కోసం పాటుపడాలి. ప్రతి వెనకబడిన జాతి వర్గం ముందుకు రావాలి. ప్రతి మహిళ అభివృద్ధిలో మంచి మార్గంలో నడవాలని మన దేశంలో మొట్టమొదట ఆలోచించిన మహోన్నతమైన వ్యక్తి మరి మహాత్మా శ్రీ జ్యోతిరావు పూలే గారని ఈరోజు తెలియజేసుకుంటున్నాను. ఆ రోజుల్లో అగ్రవర్ణాలు ముందు నిలబడడమే తప్పుగా, చదువుకోవడమే నేరంగా, మరి ఎన్నో అష్ట కష్టాలని వెనకబడిన వాళ్ళు పెట్టేవారు. వారు నడుస్తున్నప్పుడు మరి వెనకబడిన వర్గాల వాళ్ళు చెప్పులు తీసి మండు టెండలైనా సరే పక్కన నుంచోవాలే తప్ప వారు ముందు నడవడానికి కూడా సాహసించేవారు కాదు. వారు చదువుకోవడం తప్పు, మహిళలు బయటకు వస్తేనే కనిపిస్తేనే నేరం. అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ప్రతి వెనకబడిన కులం కూడా మరి అభివృద్ధి చెందాలి, ప్రతి మనిషి స్వేచ్ఛగా జీవించాలి, అభ్యుదయ భావాల్లో ఉండాలని మొట్టమొదట ఆలోచించి బీజం వేసిన మహోన్నతమైన వ్యక్తి మరి జ్యోతిరావు పూలే గారు. ఆయన ఆ రోజుల్లో బాల్యంలోనే చదువుకునే రోజుల్లో వెనకబడిన వ్యక్తిగా ఆయన పెట్టిన బాధల్ని ఆయన ఎంతో బాధపడటం మనందరికీ తెలిసిన విషయం. పెళ్ళికెళ్ళి ఆయన పడిన అవమానాలు ఇవన్నీ ఆయన దృష్టిలో పెట్టుకుని ఆయన ఆ బాధలన్నీ కూడా ఇతర ఎవరు కూడా పడకూడదు ముందు అని మరి ఆ బీజం నాటి వెనకబడిన వర్గాలు ప్రతి ఒక్కళ్ళు చదువుకోవాలని ఆ రోజు బడులయ్యి స్థాపించి మహిళలకు ఆశ్రమాలని మరి కల్పించి ఆ రోజుల్లో వితంతువులకి అందరినీ కూడా ఆశ్రమంలో చేర్పించారు. ముఖ్యంగా మహిళలు చదువుకుంటేనే దేశాభివృద్ధి బాగుంటుందని ఆలోచించిన ఆయన ఆ రోజుల్లో ఉపాధ్యాయులు, మహిళా ఉపాధ్యాయులు లేకపోవడం ఎంత దురదృష్టకరమో ఆయన ఆలోచించి ఆయన 13వ సంవత్సరం పెళ్ళైన 9 ఏళ్ల సావిత్రిబాయి పూలే గారికి మొట్టమొదట ఆవిడకి చదువు చెప్పి ప్రతి ఇంటికి ప్రతి మహిళ చదువుకోవాలని మరి ఆయన ఇంటింటికి కూడా సావిత్రిబాయి పూలేని పంపించి మరి చదువు చెప్పించి ప్రపంచానికే మన భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా మన అందరిలోనూ చిరస్మరణీయంగా ఉండిపోయిన సావిత్రిబాయి పూలే గారు. ఇలా వెనకబడిన వర్గాలందరినీ ముందు
ముందుకు నడిపిస్తూ మరి ఆ రోజుల్లో ఆయన పడిన కష్టాలు అన్నీ ఇన్ని కాదు. మరి సత్యశోధక్ అనే సమాజాన్ని నిర్మించి మన గురించి ఎంతో సమాజానికి పాటుపడ్డారు. అభాగ్యులందరినీ హక్కును చేర్చుకున్నారు. గులాంగిరి అనే పుస్తకాలను రాసి బానిసత్వం నేరమాని మరి అందరికీ తెలియజేశారు. ఇటువంటి విషయాలన్నీ కూడా ముందుకు తీసుకొచ్చి మరి వెనకబడిన వర్గాలన్నీ కూడా ఈరోజు ముందుకు వచ్చి ఇలా మాట్లాడుతున్నారంటే ఆ రోజు ఆయన పెట్టిన ఆశాజ్యోతి వల్ల, ఆ ఆదర్శ పురుషుల వల్ల మన అందరం కూడా ఈరోజు ఇలా ఎదురుకొచ్చి మాట్లాడగలుగుతున్నామని మీకు తెలియజేసుకుంటూ, ఆయన గురించి చెప్పుకుంటూ వెళ్తే ఎంతో చెప్పుకుంటూ ఆయన మనం ఒక్క మాటలో చెప్పాలంటే ఈరోజు రాజ్యాంగాన్ని సృష్టించిన సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు జ్యోతిరావు ఫులే గారు నా గురువు అన్నారంటే ఆయన యొక్క గొప్పతనం మనందరం గ్రహించాలి. మహాత్మా గాంధీ గారే నాకు మహాత్ముడు జ్యోతిరావు గారు అన్నారంటే ఆయన గొప్పతనాన్ని మనందరం గుర్తించాలని మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇటువంటి బడుగు బలహీన వర్గాలందరినీ కూడా ఆ మాట వెనకబడిన వర్గం అనే మాట లేకుండా ఈరోజు ఎదురుకొచ్చి మాట్లాడుతున్నామంటే ఆ దంపతులు చలవని ఈరోజు తెలియజేసుకుంటూ, వారి ఆదర్శాలకు అనుగుణంగా ఈరోజు మన ఆంధ్రాలో కానివ్వండి, ఇతర ప్రపంచంలో ఎక్కడ ఏ మూలకి వెళ్ళినా సరే వెనకబడిన వర్గానికి ముందుకు తీసుకొచ్చిన పార్టీ ఏది అంటే తెలుగుదేశం పార్టీ అని నేను ఈరోజు ఖచ్చితంగా తెలియజేస్తున్నాను. ఈరోజు వెనకబడిన ప్రతి వర్గం అనే మాట కానీ, బడుగు బలహీన వర్గం అనే మాట కానీ రాకుండా ఆనాడు అన్న ఎన్టీఆర్ గారు కానివ్వండి, అదే బాటలో చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు మన కూటమి ప్రభుత్వంలో లోకేష్ బాబు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, బీసీలకు పెద్దపేట వేసి మరి ఎటువంటి భాషా భేదం కుల మతాలకు అతీతంగా పరిపాలన సాగిస్తున్న ఘనత తెలుగుదేశంకు వస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇక్కడ కూడా బీసీల నాయకత్వం ఎంత ముందుకు సాగుతుంది అనడానికి నిదర్శనం మా ఆర్మీ రాధాకృష్ణ గారు. ఆయన అందరినీ కూడా సమతుల్యంగా చూస్తూ మరి ముందుకు సాగుతున్నాం. ఇటువంటి పార్టీలో ఉన్నందుకు, తెలుగుదేశం పార్టీలో ఉన్నందుకు మేము అందరం కూడా ఎప్పుడు రుణపడి సదా గర్వంగా ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.